హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేస్తున్నాను పాలకూర వడ. ఈ పాలక్ వడ ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటుందండి. అలాగే కిడ్స్కి మనం ఆకుకూరల్ని ఇలా కూడా స్నాక్ రూపంలో కూడా వాళ్ళకి ఇవ్వచ్చు. ఇందుకోసం నేను ఒక మిక్సీ జార్లో ఒక 5 బ్రెడ్ స్లైసెస్ తీసేసుకున్నాను. అలాగే ఇందులో నేను బొంబాయి రవ్వ యాడ్ చేస్తున్నానండి. సూజీ ఒక 2 టేబుల్ స్పూన్స్. ఈ రెండింటిని గ్రైండ్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇందులో ఉల్లిపాయని చాలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేస్తున్నాను. పచ్చిమిరపకాయలు, జీలకర్ర, అలాగే అల్లం ముక్కలు గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. ఇంకా పుదీనా ఆకులు, కరివేపాకు, కొత్తిమీర, రుచికి తగినంత ఉప్పు, కారపొడి, పాలకూరని కడిగేసి చాలా సన్నగా చాప్ చేసుకున్నానండి. చాలా సన్నగా చాప్ చేసుకొని అది కూడా యాడ్ చేసుకున్నాను. అలాగే ఇంకొంచెం బైండింగ్ కావాలి కాబట్టి మనకి పిండి కలుపుకోవడానికి బియ్యం పిండిని ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. ఇవన్నీ ముందుగా ఒకసారి కలిపేసుకోవాలండి. ఇంకా మనకి వాటర్ కావాలి అనిపిస్తేనే వాటర్ యాడ్ చేయండి. ఒక్కొక్కసారి ఆ మాయిశ్చరే సరిపోతుంది. ఆనియన్, ఈ స్పినాచ్లో మాయిశ్చరే సరిపోతుంది. ఒక్కొక్కసారి వాటర్ యాడ్ చేయాల్సి వస్తుంది. అది ఒకసారి కలిపి చూసి కావాలి అనుకుంటే మాత్రమే వాటర్ని యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం కలిపేసుకోవాలండి. తర్వాత మనకు నచ్చిన షేప్లో వీటన్నిటిని వడల్లాగన కానీ లేకపోతే సిలిండ్రికల్ షేప్ కానీ మనకు నచ్చిన షేప్లో వీటన్నిటిని రోల్ చేసేసుకొని పెట్టుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత వీటన్నిటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ప్యాన్లో ఆయిల్ తీసుకొని హీట్ అయిపోయిన తర్వాత అన్ని ప్యాన్లో పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోవడమే. వీటిని కొంచెం మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మనకి లోపల బాగా కుక్ అవుతుందండి. లేకపోతే లోపల పిండి పిండిగానే ఉంటుంది, బయట మాత్రం క్రిస్పీగా అయిపోతాయి. కాబట్టి కొంచెం లో ఫ్లేమ్లో కొంచెం నిదానంగా కాల్చుకుంటే మనకి లోపల కూడా బాగా కాలుతుంది, టేస్టీగా ఉంటాయి. ఇలా మీడియం ఫ్లేమ్ మీద వన్ సైడ్ మొత్తం కుక్ అయిపోయిన తర్వాత రెండో వైపు కూడా అన్నిటినీ ఫ్లిప్ చేసుకోవాలి. ఇలా అన్నీ రెండో వైపు కూడా ఫ్లిప్ చేసుకొని ఫ్రై చేసేసుకోవడమే. చాలా బాగుంటాయండి, తప్పకుండా ట్రై చేయండి. రెండు వైపులా కాల్ చేసుకొని మన టిష్యూ పేపర్లోకి తీసేసుకోవడమే. అంతేనండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.